ఇప్పుడు చాలామంది ఆడవాళ్ళకి దగ్గినప్పుడు తుమ్మినప్పుడు యూరిన్ వస్తుంది. ఎందుకు వస్తుందంటే గర్భపై ఇట్లా ఉంది కదా, అది కిందకి జారుతుంది. గర్భపై కంటే యూరినరీ బ్లాడర్, ఈ బ్లాడర్ కిందకి జారుతుంది. ఎందుకు జారుతుంది అని ఉదాహరణ లెక్కేసుకుంటే, వీళ్ళు ఎక్కువగా యూరిన్ కంట్రోల్ చేస్తుంటారు, మోషన్ కంట్రోల్ చేస్తుంటారు. ఈ లేడీస్ బ్లాడర్ దిగడానికి కారణము యూరిన్ వచ్చిందో కూడా వీళ్ళు పోరు. ఇప్పుడు జెంట్స్కి యూరిన్ వస్తే ఆగలేరు, వెళ్ళిపోతారు. కానీ లేడీస్కి పొద్దున యూరిన్ పోయినా నైట్ వరకు ఉండగలరు. దేవుడు ఇచ్చిన వాళ్ళకి వరం, అది వరం, దేవుడు ఇచ్చిన వరం అది. మీకు అర్థమైందా? వాళ్ళు మోషన్ వచ్చినా కంట్రోల్ చేసుకోగలరు, వాళ్ళకి మూడు వచ్చినా కంట్రోల్ చేసుకో, కానీ జెంట్స్కి ఏది కంట్రోల్ చేసుకోలేరు. విషయం ఏంటంటే ఈ గర్భపై కింద బ్లాడర్ ఎందుకు జారిపోతుందంటే ఎక్కువసేపు కిచెన్లో నించోవడం వల్ల కూడా, ఎక్కువసేపు నించోవడం వల్ల. ఇప్పుడు ఈ బిల్డింగ్, ఉదాహరణకి ఈ బిల్డింగ్ ఉందనుకోండి, ఈ బిల్డింగ్ దేని మీద నిలబడి ఉంది? పిల్లర్ మీద నిలబడి ఉంది. పిల్లర్ మీద నిలబడి ఉంది. పిల్లర్ లోపల ఏముంది? ఇనుము ఉంది. పిల్లర్ లోపల ఇనుము ఉంది. ఈ బిల్డింగ్ చుట్టూ ఏముంది? ఇనుము ఉంది మెయిన్. అదే స్ట్రక్చర్ డిజైన్ అంటారు. మీకు అర్థమైందా? ఈ బాడీలో కూడా ఈ ఎముకలు అనేది స్ట్రక్చర్ డిజైన్. ఈ లేడీస్కి ఈ కాల్షియం వీక్ అయినప్పుడు, బోన్స్ వీక్ అయినప్పుడు కొంచెం ఈ బోన్ కిందకి సాగతాయి, మన బోన్స్ కిందకి సాగతాయి. అట్లా కాకిక్స్ బోన్ ఒకటి ఉందన్నమాట. ఈ కాకిక్స్ బోన్లో నమ్ముకొనే మన యూరినరీ బ్లాడర్ ఉంటుంది. మీకు అర్థమైందా? ఇప్పుడు ఒక ఇనుముతో ఒక స్ట్రక్చర్ చేస్తే ఒక బొమ్మ తయారు చేసేవచ్చు, తెలుసు కదా మీకు. కానీ స్ట్రక్చర్ లేకుండా బొమ్మ తయారు చేయలేరు. మీకు అర్థమైందా? ఈ బాడీ కూడా, ఈ శరీరం కూడా ఒక్కొక్క ఎముక నమ్ముకునే ఉంది. ఈ స్ట్రక్చర్ డిజైన్ ఒక ఎముక నమ్ముకుని, ఒక్కొక్క ఆర్గాన్ ఒక ప్లేస్ కూడా. ఇప్పుడు రిబ్స్ని అనుకోండి, ఈ చెస్ట్ అంతా ఈ రిబ్స్ నమ్ముకునే ఉంది. ఇది చేతులు ఈ ఎముక నమ్ముకునే ఉంది. ఈ గర్భపై యూరినరీ బ్లాడర్ మాత్రం కాక్సిస్ బోన్ నమ్ముకోండి. కాక్సిస్ బోన్ అంటే ఏంటంటే మన ఎముక కింద వచ్చే బోన్ అనమాట. చాలామంది లేడీస్కి కంప్లైంట్ నా దగ్గర వచ్చారు. వాళ్ళకి నేను చెప్పాను, ఎక్కువసేపు నించోకండి. మీకు అర్థమైందా? కిచెన్లో ఎక్కువసేపు నించుంటా కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. మీరు అన్నెసరీగా నించోకండి. మీరు వీలైన పనులు కొంచెం, ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చెప్తాను ఉదాహరణకి, అందరికీ కాదు, ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ మాత్రం. లేడీస్ జనరల్గా కూర్చొని పని చేయడమే కరెక్ట్, ఎక్కువసేపు నించోకుండా. మీకు అర్థమైందా? కొన్ని విషయాలు, కాయగూరలు కూర్చొని కాయగూరలు కోసుకోండి. తర్వాత వీళ్ళ వరకు ఇప్పుడు వాషింగ్ మిషన్ వచ్చాయి కాబట్టి దిగులేదు. మీకు అర్థమైందా? కొన్ని పనులు చేసుకోండి, ఎక్కువసేపు నించోకుండా ప్లాన్ చేయండి. ఇంకో విషయం, దీనికి ఒక చిన్న ఎక్సర్సైజ్ ఒకటి ఉంది. ఆ ఎక్సర్సైజ్ చేస్తే మనకి ఈ బోర్డు కొంచెం పైకి వెళ్తుంది. ఈ ఎక్సర్సైజ్, ఆ ఎక్సర్సైజ్ అనేది నేను చెప్తాను, మనం ఫాలో చేయండి. తర్వాత ఈ ఎక్సర్సైజ్ మీకు నేర్పిస్తాను. మీకు ఇది చేయండి, లేడీస్ తప్పకుండా తగ్గుతుంది. ఇదిగోండి, ఇట్లా కార్నర్లో కూర్చోండి. టేబుల్లో ఇట్లా కార్నర్ చూడండి, ఈ కార్నర్లో కూర్చోండి. ఇట్లా కార్నర్ ఇట్లా కూర్చొని చూడండి. ఇది కార్నర్ అనుకోండి, ఉదాహరణకి ఇది కార్నర్ అనుకోండి. కార్నర్లో కూర్చొని టేబుల్ ఇట్లా కాలు పైకి కిందకి ఇట్లా ఇట్లా ఎత్తిన, కానీ ఈ కార్నర్లో ఉండాలి. ఈ బోన్ ఇది మన కాకిస్ బోన్ అంటే, ఇది మన కాకిస్ బోన్ అంటే ఇదనమాట. సో ఈ బోను ఇక్కడ ఆనాలి, ఇక్కడ ఆనాలి, ఈ కార్నర్లో ఆనాలి, ఇటు ఆనాలి. ఈ కార్నర్లో ఆని కాలు పైకెత్తి 2 కాళ్ళు తెంచకుండా బాగా చిన్నపిల్లలాగా ఇట్లా షేక్ చేస్తే మనకి దగ్గినప్పుడు యూరిన్ రావడానికి కారణం, ఇంకో కారణం కూడా చెప్తాను, బాగా వినండి. డేట్ రాకుండా టెంపుల్కి వెళ్ళాలని, ఫంక్షన్ పోవాలని, ఏదో పూజలు ఉన్నాయని చాలామంది డేట్ రాకుండా మెడిసిన్స్ వాడతారు. ఇది కూడా ఒక కారణమే. సో అది కొంత చూసుకొని జాగ్రత్త పడండి, ఆరోగ్యంగా ఉండండి. చాలామంది వాకింగ్ చేస్తే షుగర్ తగ్గుతుందా అని ఒక ఐడియా ఉంది. వాకింగ్ చేస్తే షుగర్ తగ్గుతుందా అంటే, ఇప్పుడు ఎన్నో మంది షుగర్ పేషెంట్లు అందరూ వాకింగ్ చేస్తున్నారు కదా, వాళ్ళందరూ షుగర్ తగ్గాలి కదా. విషయం ఏంటంటే, వాకింగ్ అంటే షాపింగ్ బెటరు. షాపింగ్ అంటే ఎట్లా అంటే, విండో షాపింగ్, ఊరినే టైంపాస్ అట్లా వెళ్ళండి, షాపింగ్కి వెళ్ళండి, టెంపుల్కి వెళ్ళండి, లేదా ఏదైనా కాయగూరలు వెళ్ళి తెచ్చుకోండి, మీరు నడుచుకుని వెళ్ళండి. మీరు ఇట్లా మీరు చేశారంటే కొంచెం షుగర్ తగ్గ ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనసు శరీరము 2 కలుస్తాయి దాంట్లో. మీకు విషయం అర్థమైందండి? ఇప్పుడు వాకింగ్ చేశారంటే, వాకింగ్ చేయాలన్న ప్రెషరే మేము షుగర్ తెప్పిస్తుంది. అయ్యో 20 రౌండ్స్ నడవాలి, 1 కిలోమీటర్ నడవాలనే విషయమే మిమ్మల్ని షుగర్ పెంచుతుందో మిమ్మల్ని. బాగా అర్థమైందా మీకు? విషయం ఏంటంటే, షాపింగ్కి వెళ్ళండి. షాపింగ్ అంటే ఏంటి? మీరు ఇప్పుడు చాలా డీమార్ట్ ఉన్నాయి, తర్వాత మెట్రో వచ్చేసింది, ఇప్పుడు తర్వాత చాలా ఉన్నాయి కదా. వెళ్ళి మీరు ఏం కొనవసరం అక్కడ,
జస్ట్ వెళ్ళి ఏదో ఒక ₹10 ఐటెం కూడా తీసుకురావచ్చు. డైలీ వెళ్ళండి, తప్పులేదు. ఎందుకంటే తర్వాత మీరు ట్రెండ్స్కి వెళ్ళండి, రిలయన్స్ షోరూమ్కి వెళ్ళండి. ఇట్లాంటి కొన్ని విషయాలు మీరు చూస్తూ వాకింగ్ చేస్తున్నారు అనుకోండి, మీరు వాకింగ్ చేసిందే తెలియదు. షాపింగ్కి వెళ్ళండి. మీరు షాపింగ్కి వెళ్ళినప్పుడు 2 అవర్స్ 3 అవర్స్ నడుస్తాం, కానీ నొప్పులు తెలియవు. కానీ ఒక 10 హాఫ్ అన్ అవర్ నడవగానే కాలు నొప్పులు, ఇంత దూరం నడిచిన కాలు నొప్పులు అంటారు. మీకు అర్థమైంది? అర్థం చేసుకోండి. విషయం ఏంటంటే మీరు వాకింగ్ అంటే షాపింగ్ బెటరు, లేదా టెంపుల్కి నడుచుకుని వెళ్ళండి. మీరు ఒక 5 కిలోమీటర్ మీకు టెంపుల్ ఉందంటే ఆ టెంపుల్ నడుచుకుని వెళ్ళేసి రండి. మీరు ఏ పని చేసినా ఒక విషయం కోసం వెళ్ళారంటే మీకు అది ఆరోగ్యంగా ఉంటుంది, మనసు ఇష్టపడుతుంది, శరీరం కూడా నడుస్తుంది. మీరు కానీ ఇష్టం లేకుండా వాకింగ్ చేశారంటే ఆ వాకింగే మీ షుగర్లను పెంచేస్తుంది. ఇది అర్థం చేసుకోండి. మీరు అర్థమైందా? అందువల్ల వాకింగ్ అంటే షాపింగే బెటర్ అని చెప్తాను. ఇప్పుడు మా మదర్ ఉన్నారు, చెన్నై నుంచి తిరుపతికి నడుచుకుని పోతారు. ఇప్పుడు చాలామంది కన్యాకుమారి నుంచి అమర్నాథ్కి నడుచుకుపోయిన వాళ్ళు ఉన్నారు. మీకు అర్థమైందా? నడిచిపోయి హ్యాపీగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళు ఏదో ఒక ఇంట్రెస్ట్, ఏదో దేవుడు ఉన్నాడు, ఆ దేవుడి కోసం నడవాలని నడుస్తారు కాబట్టి వాళ్ళ కాళ్ళ నొప్పులు ఉండవు. ఏ విషయం చేసినా దాంట్లో ఒక విషయం ఉంది, మనం చేసామంటే హ్యాపీగా ఉంటాం. మనసు శరీరము రెండు కలిస్తే చాలా ఆనందంగా ఉంటుంది. డ్యాన్స్, మీరు వాకింగ్ అంటే డ్యాన్స్ వండర్ఫుల్ ఎక్సర్సైజ్, వండర్ఫుల్ బ్యూటిఫుల్ ఎక్సర్సైజ్. ఒక సాంగ్ ఆన్ చేసుకోండి. మీరు కళ్ళుగా మీరు మీ డ్యాన్స్ మీరే చూడలేకపోతే ఒక 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 గుడ్డ కట్టేసుకోండి, హ్యాపీగా డ్యాన్స్ ఆడండి. మీరు తలుపేసుకోండి, మీరు నచ్చిన స్టెప్లు వేయండి. మిమ్మల్ని ఎవరో చూడబోతారు, మిమ్మల్ని మీరు చూడరు కాబట్టి హ్యాపీగా డ్యాన్స్ ఆడండి. డ్యాన్స్ ఎంత ఆడితే మీరు అంత యంగ్గా నిలుస్తారు. మీరు చూసారా, సినిమా యాక్టర్లు చూసారా ఎంత యంగ్గా ఉంటారు చూసారు? కారణం ఏంటంటే డ్యాన్స్, ఎక్కువ డ్యాన్స్. ఎందుకంటే మనసు శరీరం కలయిక. మీకు అర్థమైందా? మనసు శరీరం ఎప్పుడు కలుస్తుందో అప్పుడు ఆనందం పడుతుంది. కానీ ఇష్టం లేకుండా మీరు వాకింగ్ చేస్తున్నారు చాలామంది. ఈ వాకింగ్ వల్ల మీకు షుగర్ పెరుగుతుందా కానీ షుగర్ తగ్గదు. అది అర్థం చేసుకోండి. షాపింగో టెంపుల్స్కో మీరు వెళ్ళండి. మ్యాక్సిమం అంతవరకు లేడీస్ కూడా ఈ ఫ్రిడ్జ్లో తీసుకుని కాయగూరలు డంప్ చేస్తున్నారు. ఎందుకు డంప్ చేస్తున్నారు? డంప్ చేయాలని అవసరం ఉంది. మళ్ళీ మార్గం వెళ్ళకుండా ఉండడానికి. ఇదే మీకు రోగానికి మూల కారణం. మీరు ఒకరోజు ఒక కాయగూరలు తెచ్చుకోండి, వెళ్ళి తొందర లేవండి, వెళ్ళి కాయగూరలు తెచ్చుకోండి, పాలు తెచ్చుకోండి, న్యూస్ పేపర్ తెచ్చుకోండి. మీరు ఈ చిన్న చిన్న విషయాలు మీరు ఈ వాకింగ్ ఇంట్రెస్ట్ మీరు నడుస్తూ వెళితే మీకు ఆరోగ్యం అవుతుంది, షుగర్ సరి అవుతుంది. కానీ ప్లెయిన్గా మీరు వాక్ చేస్తే షుగర్ పెరుగుతుంది కానీ షుగర్ తగ్గదు. ఇది అర్థం చేసుకొని పాటించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు దీని ద్వారా నేను చెప్పిన విషయాలు మీరు కమెంట్స్లో మీకైనా సందేహాలు ఉంటే మీరు మాకు కమెంట్స్లో మీరు ఇవ్వండి. మేము మీకు కొన్ని మీకు ఇంకా విషయాలు మేము ముందుకు వస్తాము. మీ ముందు క్యూబ్ ట్యూబ్ ద్వారా మీరు ఆరోగ్యం, నిజమైన ఆరోగ్యం మీలో ఉన్నాడు వైద్యుడు అన్న విషయాన్ని సబ్జెక్ట్కి నేను వస్తున్నాను. మేము మాట్లాడబోతున్నాము. నేను అక్యుపంక్చర్ డాక్టర్ని. నా పేరు సుబ్రహ్మణ్యం, నెల్లూరు సుబ్రహ్మణ్యం నా పేరు. నేను చెన్నైలో ఉంటాను, హైదరాబాద్లో నా క్లినిక్ ఉంది. నేను ఈ విషయాలు ఎందుకంటే నాలో అనుభవించిన అనుభవాలు, నా పేషెంట్లు అనుభవించిన అనుభవాలు, ఈ అనుభవాలే నేను పంచుతున్నాను మీకు. నా అనుభవాలని, నా పేషెంట్ల యొక్క అనుభవాలని. నేను చెన్నై నుంచి, బరంపూర్, పలాస నుంచి, నిజామాబాద్ నుంచి, తర్వాత ఈ పక్క చెన్నై, మధురై, కన్యాకుమారి నుంచి ఈ పార్ట్లో నేను ఇవన్నీ పేషెంట్ల వరకు నేను ప్రజల యొక్క మనుషులు వాళ్ళకి అన్ని పేషెంట్లు చూశాను కాబట్టి వాళ్ళ యొక్క ఆహార అలవాట్లు, వాళ్ళ లైఫ్ స్టైల్ నాకు తెలుసు కాబట్టి నా అనుభవం, నా పేషెంట్ల అనుభవాన్ని నేను మీ దగ్గర పంచుతున్నాను. ఈ క్యూబ్ ట్యూబ్ ఛానల్ ద్వారా మీరు ప్రేక్షకులు మీరందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ విషయాలు మీరు ఫాలో అవుతూ ఉంటే నెక్స్ట్ వచ్చే క్వశ్చన్లు చాలా అద్భుతంగా ఉంటాయి. మీరందరూ ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.